సాధారణంగా ఒకళ్ళు మేము ఒక 100,00,00,000 పెట్టుబడి పెడదాం అనుకుంటున్నామండి. మాకు మీరు భూమి తక్కువకిస్తే ఏదో 99 పైసలకో లేకపోతే 10,00,000కి 20,00,000కి ఇస్తే మేము తీసుకొని వ్యాపారం చేస్తామంటే, ఆ సంస్థకి దాని మీద అసైన్ చేసిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమరావతిలో అదేదో పెద్ద జెయింట్ వీల్ పెడుతున్నారు. అతనికి ఓ 10 ఎకరాలు ఇచ్చారు. ఆ 10 ఎకరాలు జెయింట్ వీలే పెట్టాలి. లేదా వేరే వ్యాపారం చేయాలంటే మళ్ళీ ప్రభుత్వాన్ని అడగాలి. అమ్ముకోకూడదు. కానీ ఇప్పుడు టూరిజం ప్రాజెక్టుల పేరుతో గాని, ఇతరత్ర ప్రాజెక్టుల పేరుతో గాని జగన్ టైంలో కొన్ని భూముల్ని విక్రయ రిజిస్ట్రేషన్లు చేశారు. ఎందుకంటే ఇదివరకు ఇట్లాంటి దాంట్లో వ్యాపారం పెట్టుకోవడానికి బ్యాంకులు పర్మిషన్ ఇచ్చాయి. బ్యాంకులు ఒప్పుకునే నిధులు అప్పులు ఇచ్చేవి. కానీ ఇట్లాంటి వ్యాపారాలు మూతపడ్డప్పుడు బ్యాంకులకి అక్కడికి వెళ్ళి రికవర్ చేసుకుందామని చూస్తే ఆ పని చెయ్యని ఎక్విప్‌మెంట్ తప్పించి ఏముండదు. ఆ భూమి అమ్ముదామంటే అది మేము ఇచ్చామంటుంది ప్రభుత్వం. వాళ్ళకి రికవర్‌గా. దాంతో అప్పులు ఇవ్వడం మానేశారు. దాంతో విక్రయ రిజిస్ట్రేషన్ చేసేస్తే దాన్ని అమ్ముకునే హక్కు అవతలోళ్ళకి వస్తది కాబట్టి తద్వారా వాళ్ళు వాళ్ళకి లోన్‌లు ఇస్తున్నారు. ఇప్పుడు అట్లా చేయడం కోసం అని చెప్పేసి ఇదివరకు జగన్ చేసినప్పుడు దోచిపెడుతున్నారని రాసింది ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఇప్పుడు కేటాయింపులలో చక్కటి నిర్ణయం తీసుకుందని ఆంధ్రజ్యోతి, మనోళ్ళే ఇచ్చేసేయండి అంటూ చేస్తున్నారని వీళ్ళు. అసలు నిజాల్ని దాచిపెట్టి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వార్తలు రాస్తున్నారు.